చూచి నమ్మిన వాని కంటే చూడక నమ్మినవాడు ధన్యుడు. ఆ యేసు నువ్వు చూడక నమ్మితే నువ్వు ధన్యుడు. ఓ మానవుడా, దేవుని ఎదుట నిరుత్తడవై ఉన్నావు. దేవుని సృష్టి దగ్గరికి మనుషుడు వచ్చినప్పుడు ఆహా, ఆయన కలగజేసిన సృష్టిని చూడగా మనిషిని జ్ఞాపకం చేసుకోవటానికి ఆయన పాటవాడు. ఎవరి కొరికి దెబ్బలు, ఎవరి కొరికి గాయాలు, ఎవరి కొరికి రక్త ప్రవాహం, ఎవరి కొరకు ఈ వేదన, ఎవరి కొరకు ఈ కృంగదల, ఎవరి కొరకు అవమానం, ఎవరి కొరకు సెలవుల్లో దేహాన్ని దున్నబట్టానికి అప్పగించుకోవడం పాపలైన మన కొరకు కాదా? మందిరాలకు ఏం మహిమ వచ్చింది? మీరు అనుమతిస్తే ఒక 5 సందర్భాలకు జ్ఞాపకం చేసి ముగించడానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది నిర్గమకాండం 40వ అధ్యాయం, ఎక్సోడస్ చాప్టర్ 40 వర్స్ 35. నిర్గమ 40:35. ఆ మేఘము మందిరం మీద నిలుచుట చేత మందిరం యెహోవా తేజస్సుతో నిండిన గనక మోషే ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళలేకుండాను. యెహోవా తేజస్సు మందిరం, మోషే నిర్మించిన ప్రత్యక్ష గుడారము. మరి ఇక్కడ బైబిల్లో రాశారు మందిరం అని, అప్పుడు మందిరం లేదుగా. మరి మందిరం అని రాశారేంటి? ప్రత్యక్ష గుడారం అని రాయాలిగా. పొరపాటు రాశారా? అలాగే పొరపాటు బైబిల్లో ఉండదు. కామ కూడా పొరపాటు ఉండదు. ఒక్క చుక్క కూడా బైబిల్లో పొరపాటు అనేది ఉండదు. ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు రాయించినాడంటే దూరదృష్టితో రాయించాడు. 23వ కీర్తన 6వ వచనంలో అన్నాడు కదా, చిరకాలం నేను యెహోవా మందిరంలో నివాసం చేస్తున్నాను. మరి దావీదు చనిపోయేటప్పటికి మందిరం కట్టబడలేదుగా. మరి దావీదు అక్కడ మందిరం రాశాడేంటి అంటే, వాళ్ళ మనవలే భూతకాలంలో వర్తమాన కాలంలో జీవించలేదు, వారు భవిష్యత్ కాలంలో జీవించినారు. ఇంకోసారి చెప్పనా? దే హావెంట్ లివ్డ్ ఇన్ ద పాస్ట్ అండ్ ద ప్రజెంట్ బట్ దే లివ్డ్ ఇన్ ద ఫ్యూచర్. చరిత్రను గురించి లేదా గత కాలాన్ని గురించి, భూతకాలాన్ని గురించి చాలా ఆలోచించి నీరసించి కురింగిపోతూ ఉంటాం. అలాగే వర్తమాన కాలం అంటే ప్రస్తుత కాలాన్ని గురించి ఏం చేయాలని చింతిస్తూ ఉంటాం. భవిష్యత్తును గురించి పూర్తిగా మర్చిపోతాం. బైబిల్లోని భక్తులు అలా కాదు. భవిష్యత్తులో వారు జీవించిన, దే లివ్డ్ ఇన్ ద ఫ్యూచర్, దే హావెంట్ లివ్డ్ ఫర్ ద ఫ్యూచర్. భవిష్యత్తు కొరకు జీవించలేదు. మా భవిష్యత్తు కొరకు ప్రార్థన చేయండి, ఏం చేయాలి, అట్లా వాళ్ళు జీవించలేదు. దే లివ్డ్ ఇన్ ద ఫ్యూచర్. దే వర్ ఇన్ ద ప్రజెంట్ బట్ దే లివ్డ్ ఇన్ ద ఫ్యూచర్. వారు వర్తమాన కాలంలో ఉండే భవిష్యత్ కాలములో జీవించినారు. అది దైవాశీర్వాదం. ఇది మన హృదయాల గ్రహింపులోనికి రావాలంటే కొద్ది కష్టమే, టఫ్. అయితే ప్రభుకు స్తోత్రాలు. అలాంటి భక్తులు దేవుడు కనికరించి ఆధ్యాత్మికమైన విషయాల్లో వాడుకుంటూ వచ్చినాడు. ఇప్పుడు సంగతి ఏంటంటే, మోషే ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించినాడు. దేవుడే మోషేకి ఆజ్ఞాపించినాడు. నిర్గమ 25:8 మనం చూస్తాం, లెట్ దెమ్ మేక్ మీ ఎ సాంక్చురీ దట్ ఐ మే డ్వెల్ అమాంగ్ దెమ్. వారి మధ్య నేను నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించవలెను. కనుక ఆయన నివాస స్థలం అన్నా, మందిరం అన్నా, పరిశుద్ధ స్థలం అన్నా, ప్రత్యక్ష గుడారం అన్నా, దేవాలయం అన్నా ఒకటే మనకు జ్ఞాపకం చేస్తుంది. ఏంటంటే అది దేవుడు నివసించే స్థలము, హౌస్ ఆఫ్ గాడ్, దేవుని ఇల్లు. దేవునికి 2 ఇళ్ళు ఉన్నాయి. నేను ఈ మాట చెప్తే మీరు అనుకోవచ్చు ఆయనకింటే మాకు ఎక్కువ ఉన్నాయని. కానీ ఆయన ఇంటితో పోల్చుకుంటే మనకుండేది ఒక దుమ్మంతా రవంత కూడా ఉండదు. ఆయన 2 ఇళ్ళలో పైన పరలోకం, కింద భూమి. ఆయన అన్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. అంత మహామహుడైన దేవుడు పాదపీఠము అయిన ఈ భూమిని తన నివాస స్థలముగా ఆయన రక్తం ద్వారా కడగబడిన వారిని బట్టి వారి మధ్యలో నివసించడానికి ఇష్టపడ్డాడు. అందుకే మోషేకి ఆజ్ఞాపించినాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకున్నాను, కానీ ఎక్కువ మంది ఉన్నారు కనుక అలాగే ప్రశ్నలు అడగడం అంత భావ్యం కాదేమో. నేనే జవాబు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ప్రత్యక్ష గుడారము, దేవుని మందిరము, నివాస స్థలము నిర్మించమని దేవుడు మోషేకి ఆజ్ఞాపించిన తర్వాత దానిని గురించి 20వ అధ్యాయం నిర్గమకాండం నుండి 40వ అధ్యాయం దాకా దాదాపు 15 అధ్యాయాల దాకా పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు రాశాడు? ఒక్క అధ్యాయంలో రాసేయచ్చు కదా. మందిరం నిర్మించమని చెప్పినాను. వెలపట్టావరణము, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం 3 భాగాలు. వెలపట్టావరణంలో కొన్ని సామాగ్రులు పెట్టాలా, పరిశుద్ధ స్థలంలో కొన్ని పెట్టాలా, అతి పరిశుద్ధ స్థలములో కెరూబులతో నిండిన సంగతులన్నీ అక్కడ ఉంచాలా, దేవుని మహిమ అక్కడ దిగి వస్తుందని ఒక అధ్యాయంలో రాయచ్చు కదా. ప్రతిదీ ఎందుకు రాయాలా? అదేమైనా గణిత పుస్తకమా? అదేమైనా సైన్సా? అదేమైనా సివిల్ ఇంజనీరింగా?
ఏం పుస్తకం అది? ఇది పరిశుద్ధ గ్రంథం అంటాం కదా, మరి ఎందుకు రాశారు? మొట్టమొదట దేవుని మందిరాన్ని గురించిన వివరణ ఇచ్చేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి దానిని గురించి, తెరలను గురించి, కొలతలను గురించి, గంగాళాన్ని గురించి, బల్లను గురించి, తర్వాత పరిశుద్ధ స్థలం యొక్క కొలతలన్నింటినీ రాయడంలో ఉద్దేశం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ మందిరానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినాడు. ఇప్పుడు నేను ఇలాగ చెప్తే తప్ప? ఎలాగా? సృష్టిని గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయటానికి ఎన్ని అధ్యాయాలు తీసుకున్నాడు? 1. ఒకే అధ్యాయం, ఆదికాండం 1వ అధ్యాయము. దేవుడు పలికెను 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 పలికెను, మంచిదని చూచెను చూచెను చూచెను. సృష్టిని అంతటిని రాయటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఒక అధ్యాయం తీసుకుంటే, సృష్టిలో దేవుని నివాస స్థలమైన మందిరం, ఆత్మ సంబంధమైన బిడ్డలుగా చేయబడే మనల గురించి వివరించడానికి, వాడించడానికి, సూచనగా, ముంగుర్తుగా, ప్రత్యక్ష గుడారాన్ని గురించి వివరించడానికి కనీసం 15 అధ్యాయాల. సృష్టి కంటే గొప్పదా? సృష్టి కంటే ఘనమైనదా? మీకు తెలుసు అనుకుంటే చాలా మందికి, లెట్ దెర్ బి లైట్, వెలుగు కలుగునుగా కానీ పలికిన దేవుడు. వెలుగుని గురించి లైబ్రరీలోకి వస్తే రేఖలు ఉంటాయి. నేను ఈ మధ్యలో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి వెళ్ళాను. లైబ్రరీకి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తే ఆక్స్ఫర్డ్కి వెళ్ళినా, స్టాన్ఫర్డ్కి వెళ్ళినా, హార్వర్డ్కి వెళ్ళినా, ప్రపంచంలో పేరెన్నిక కన్నా టాప్ 10 యూనివర్సిటీస్లో ఎక్కడికి వెళ్ళినా లైట్, కాంతి అనేది చదువుకోవాలంటే రేఖలు పుస్తకాలు ఉంటాయి. అది సన్నబన్న మన మాదిరి ఉరికి ఫెయిల్ అయ్యి అటు ఇటు తిరిగి గాలికి వీరులు రాసినవి కాదు. అది పేరెన్నిక కన్నా ప్రపంచ శాస్త్రవేత్తలు, ఐజాక్ న్యూటన్ లాంటి వాళ్ళు రాసిన పుస్తకాలు. ఒక కాంతి, లైట్ అనే దాని గురించి పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో రేఖలు పుస్తకాలు ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని ఒక్క లైన్లో కొట్టి పడేసినాడు. లెట్ దెర్ బి లైట్, వెలుగు కలగనుగా కానీ పలికెను వెలుగాయను. అంటే పరిశుద్ధాత్మ దేవుని దృష్టిలో వెలుగు కానీ, భూమి కానీ, సూర్యుడు కానీ, లోకంలో ఉన్న ప్రకృతి అంతా ఒక అధ్యాయం చాలు. కానీ నా రక్తం ద్వారా కొనబడిన నా ప్రజల యొక్క వివరణను గురించి నేను విస్తారంగా మాట్లాడాలని కోరుతున్నాను. ప్రభువా, సృష్టి కంటే నేను గొప్పవాడిని. సూర్యునికి ఒక అధ్యాయం కూడా కేటాయించలేదే, ఒక్క వచనంలో చెప్పేసేవే. భూమికి ఒక అధ్యాయం కూడా కేటాయించలేదే, ఒక్క వచనంలో చెప్పేసేవే. సముద్రాలు భూమి మీద 75% విస్తరించి వ్యాపించి ఘోష చేసి అహర్నిశలా గొప్ప శబ్దాన్ని, బీభోత్సవాన్ని సృష్టించే సముద్రాల గురించి ఒక్క వచనంలో చెప్పేసేవే. ఆకాశ పక్షులు, సముద్రంలోని జలచరాలు అన్నిటి గురించి సమ్మిళితం చేసి ఒక్క అధ్యాయంలో చెప్పేసేవే. ఈ పాపిని ప్రేమించటానికి దిగి వచ్చి పాపి కొరకు ప్రాణం పెట్టి, ఈ పాపి రక్షణ పొందిన తర్వాత ఆయన హృదయంలో, వారి మధ్యలో నివసించాలని ఒక పరిశుద్ధ స్థలాన్ని గురించి 15 అధ్యాయాలా. అందుకు ఒక భక్తుడు పాట రాశాడు, సృష్టిని చేసిన శక్తి కంటే పాపికి ఇచ్చిన రక్షణ గొప్పది. నేను ఈ మాట చెప్తే తప్ప కాదనుకుంటా. దేవుడు చేసిన సృష్టి కంటే, సూర్యుని కంటే, భూమి కంటే, పంచభూతాల కంటే, సముద్రము కంటే, నీటి కంటే, కనిపించే జలచరాల కంటే, కనిపించని జలచరాల కంటే, ఆకాశ పక్షుల కంటే ఓ పాపాత్ముడైన మానవుడు శిలువ దగ్గరికి వచ్చి యేసు రక్తం చేత కడగబడి పరిశుద్ధపరచబడ్డ దేవునికి ఎక్కువ ప్రియం. ఆహా, దేవా, నీ బుద్ధి జ్ఞానాలు ఎంత గొప్పవి. దైవమా, ఇది ఏమి ప్రేమ. సముద్రాల లోతు గుర్తించలేమే, పర్వతాల ఎత్తు గమనించలేమే, ఆకాశ పక్షుల యొక్క జాడ తెలుసుకోలేమే, జలచరాలు ఎన్నున్నాయో లెక్కించలేమే, నక్షత్రాల సంఖ్య మాకు తెలియదే. ఈ పాపి కొరకై ప్రాణం పెట్టడానికి దేవుడు మానవుడై దిగి వచ్చాడా? ఇది యేసు ప్రేమ. దేవుని మందిరంలో మహిమ దిగి వచ్చింది. అందుకే దీనికి ఒక పేరు పెడదామా? ద గ్లోరీ ఆఫ్ బిగినింగ్, మోజెస్ టెంపుల్. మోషే మందిరంలో మహిమారంభం. ఆ తర్వాత క్రమేణా అంచెలంచెలుగా దేవుడు తన మహిమను
వెల్లడిపరుస్తూ వచ్చినట్లు వాక్యంలో మనం గమనిస్తున్నాం. రెండవ సందర్భం చూస్తామా? దినవృత్తాంతాల 2వ గ్రంథం, 2 Chronicles chapter 7 verse 2. 2 Chronicles chapter 7 verse 2. యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేకపోయారు. సాల్మన్స్ టెంపుల్. మొదటిదేంటి? మోజస్ టెంపుల్, మోషే దేవుని మందిరం లేదా దేవాలయం. అది మహిమారంభం. ఇక్కడ సొలొమోను దగ్గరికి వచ్చిన తర్వాత రాసేయాడు, 7 సంవత్సరాల్లో దేవుని యొక్క మందిరాన్ని కట్టడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసినాడు. ఎందుకంటే యెహోవాకు ప్రియుడైన వాళ్ళ నాన్న దావీదు స్థలాన్ని, సామాగ్రిని సిద్ధం చేసినాడు. ఆలస్యం లేకుండా సత్వరమే సొలొమోనుకు దేవుడు అనుగ్రహించిన జ్ఞానమును అనుసరించి బాలుడైన లేత వయసు కలిగిన వాడని పనికి పురమాయించబడ్డాడు. నేను ఈ మాట చెప్తే మీకు షాక్ అవుతుంది కదా. సొలొమోను మందిరం కట్టే పని ఆరంభించినప్పుడు ఆయన వయసు ఎంత తెలుసా? క్రికెట్ ఆడే వయసు, వీడియో గేమ్స్ ఆడే వయసు 16 లేదా 18 ఏళ్ళు ఉంటాయి. ఇది నేను చెప్పేది కదా, బైబిల్లో రాశారు. 1వ దినవృత్తాంతాలు 29వ అధ్యాయంలో దావీదు ఇశ్రాయేలీయులందరినీ అక్కడ సమకూర్చి సొలొమోనుతో సెలవిచ్చిన మాట 29లో మనం చూస్తాం కదా. కట్టబోవాలయం మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది. ఆడదాకా బాగానే ఉంది. ఆ తర్వాతనే ట్విస్ట్ ఉంది. నా కుమారుడైన సొలొమోను ముసలివాడు గనుక మీరు సహాయం చేయండి అని రాశాడా? లింకను లేత ప్రాయము కలిగిన వాడు, జస్ట్ టీనేజర్. ఒక టీనేజర్కి ఏంటి, క్రికెట్ ఆడుకోబోరని బ్యాట్ ఇచ్చి పంపించాలా? మొబైల్ ఫోన్ ఇచ్చి వీడియో గేమ్స్ ఆడుకోమని చెప్పాలా? లేకపోతే ఏదైనా చిన్న చిన్న పనులు చేసుకోమని బండి కొనిచ్చి పంపించాలా? సమ్మర్లో ఖాళీగా ఉన్నావు కదా, స్విమ్మింగ్ అన్న, ఈతన్నా నేర్చుకో, చెస్ అన్న నేర్చుకో, ఏదో ఒకటైనా ఉపయోగపడేది నేర్చుకొని పంపించాలా? ఇంతగా లేదు అని అనుకుంటే, భక్తి కలిగి ఉంటే బైబిల్ తీసుకొని VBS కన్నా పంపించాలా? కానీ దావీదు తన కుమారుని ఎక్కడ పంపించాడో తెలుసా? మనం పంపించని చోట్లకు పంపించాడు. దేవుని మందిరం కట్టేది. ఎవడని ఏమని అనుకుంటారు, ఆ చిన్న పిల్లోడు ఎలా కడతాడండి, ఏం తెలుసండి, ఎలాగ చేస్తాడండి ఆయన భవిష్యత్తు మనం అనుకుంటాం. ఆశ్చర్యం. ఆయన చేసిన ప్రార్థనలు ఎన్నో సంవత్సరం చేశాడు తెలుసా? 20+కి 26వ సంవత్సరానికి అనుకుంటాం. మందిరం పునర్నిర్మాణం అంతా అయిపోయిన తర్వాత, అంటే మందిరం నిర్మించిన తర్వాత, కట్టబో ఆలయం మనుషుని కాదు దేవుడైన యెహోవాకే కనుక ఈ పని చాలా గొప్పదని దినవృత్తాంతాల 1వ గ్రంథం 29లో చూసిన తర్వాత, దినవృత్తాంతాల 2వ గ్రంథంలో మందిరం 7 ఏళ్లలో కట్టబడింది. ఆ తర్వాత ఆయనే ప్రతిష్ఠ చేసినట్టు, డెడికేటెడ్ బై సొలొమోన్. మన వాళ్ళైతే జైనిస్తారా? అవనస్తారు ఎందుకు? ఆయన బైబిల్లో రాయబడింది, యెహోవా మందిరం ఎదుట మోకరించి బలిపీఠం దగ్గర చేతులెత్తి ప్రార్థన చేస్తుంటే గుండెలు దద్దరిల్లుతాయి. ప్రార్థన చదివితే మీరు ఎప్పుడు చదవలేదేమో, ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంత 20+ ఏళ్ళకి ఇంత ప్రార్థన వచ్చిందా? మనకి తల వెంట్రుకలు నెరిసిపోయినా ప్రార్థన రావట్లేదు, తల బోసిపోయినా ప్రార్థన రావట్లేదు, కాటికి కాలు చాపుకున్నా కూడా ప్రార్థన రావట్లేదు, వచ్చే ప్రార్థన కూడా ఎగిరిపోతుంది. ఆ చిన్న వయసులో ఎలాంటి ప్రార్థన వచ్చిందంటే, యెహోవా దేవా, మా పితల దేవా, నా తండ్రేనా, దావీదు దేవా అని కేకలేస్తూ దైవ సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే, మీకు తెలుసు కదా సొలొమోను కొన్ని ప్రార్థనలు చేసినాడు. షార్టెస్ట్ ప్రేయర్, లాంగెస్ట్ ప్రేయర్ అని ఉంటుంది. చిన్న ప్రార్థన, పెద్ద ప్రార్థన. చిన్న ప్రార్థన ఏంటి? సొలొమోను నీకేం కావాలో కోరుకో అంటే, నాకు జ్ఞానమే ప్రభా, షార్ట్ ప్రేయర్. పెద్ద లాంగ్ ప్రార్థన ఏంటి? పెద్ద ప్రార్థన ఏంటి? దేవుని మందిరం ప్రతిష్ఠించే సందర్భంలో 20+ ఇయర్స్ 30 ఏళ్లలోగానే దేవుని మందిరంలోకి వచ్చి లేదా మందిర ప్రతిష్ఠ సందర్భంలో ఆయన ప్రార్థన చేస్తుంటే ఆశ్చర్యకరం. ఇప్పటికీ ఆ ప్రార్థనను గురించి వివరణ బైబిల్ పండితులు ఇవ్వలేకపోతున్నారు. దట్ వాజ్ ద డెప్త్ ఆఫ్ ద విజ్డమ్ ఆఫ్ సొలొమోన్. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభువు. ఆ సొలొమోను ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన ఆలకించి పైనుండి మహిమను పంపించినాడు. దట్ వాజ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ హిస్ ప్రేయర్. ఆయన ప్రార్థనకు జవాబు వచ్చింది. అదే ఏంటంటే దేవుని మహిమ అక్కడికి దిగి వచ్చింది. అందుకే దేవుడు సొలొమోనుతో అన్నాడు, ఐ హ్యావ్ హాలోడ్ దిస్ హౌస్
మై ఐస్ అండ్ మై మైండ్ షెల్ బి దేర్ పర్పెక్చువల్లీ. ఈ మందిరం నేను పరిశుద్ధపరిచున్నాను, నా నేత్రములు, నా మనస్సు. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, ఒక వారం కాదు, బాగున్నప్పుడు కాదు, వేసవికాలం కాదు, చలికాలం కాదు, నిత్యము. అందుకే దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు రాయబడిన వాగ్దానం ఏంటంటే, నా ప్రజలు తమను తాము తగ్గించుకొని నా సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసిన ఆకాశమందున్న దేవుడు వారి ప్రార్థనలు ఆలకించి జవాబు వీటి కొరకై వేగరమే శీఘ్రముగా వచ్చేవాడు. సొలొమోను దేవుని మందిర ఆవరణంలో నివసించి తన మహిమని ఇతరులకు వెల్లడి చేస్తూ వచ్చినాడు. మన సంగతి ఏంటి మరి? దేవుని మందిరము ప్రార్థనా మందిరం. అందుకే శేఖరంలో చెప్పబడింది, మై హౌస్ షెల్ బి కాల్డ్ ద హౌస్ ఆఫ్ ప్రేయర్ టు ఆల్. నా మందిరము సమస్త జనులకు, కొంతమందికే కాదు, సామాన్యులకే కాదు, ప్రార్థన అవసరం ఉన్న వాళ్ళకే కాదు, బడుగులకే కాదు, బలహీనులకే కాదు, గొప్పవారికే కాదు, గనులకే కాదు, తెలివైన వాళ్ళకే కాదు. మై హౌస్ షెల్ బి కాల్డ్ హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫర్ ఆల్, అందరికీ. అందుకే భక్త్ సింగ్ గారు మందిరాల్లో నిర్మాణం ఆరంభమైన తర్వాత వారికి పేర్లు పెట్టిండేది ఏంటంటే, అంత ప్రేయర్ హాల్ లేదా ప్రేయర్ హౌస్. బేతెల్ ప్రేయర్ హౌస్, జయోన్ ప్రేయర్ హౌస్, బెత్లెహెం ప్రేయర్ హౌస్, ఇంకేమేం పేర్లు ఉంటాయి, బెరాయా ప్రేయర్ హౌస్, బెర్షబా ప్రేయర్ హౌస్, అన్నీ ముందు మాత్రమే మార్చినాడు, వెనకదేం మార్చేది ఉండదు. అన్నిటికీ ప్రేయర్ హౌస్. ఎక్కడి నుండి తీసుకున్నాడు మరి? బైబిల్లో నుండే. అంత చిన్నది కూడా బైబిల్లో నుండేనా? అంత చిన్నది బైబిల్లో నుండి తీసుకొని, బైబిల్ మనకు నేర్పిన దైవజన్ యొక్క ఆత్మ సంబంధమైన జీవితాన్ని కొనసాగించడానికి స్థితిపగ్నులమై కనీసం విషయమంతైనా ప్రయత్నం చేయాలిగా. సొలొమోను దేవుని మందిరము నిర్మాణము పూర్తి చేసిన తర్వాత మహిమ దిగి వచ్చింది. ద గ్లోరీ ఆఫ్ ద బిల్డింగ్, అది మందిర నిర్మాణం యొక్క మహిమ. మూడవది చూస్తామా? యోహాను సువార్త 2వ అధ్యాయం, జాన్ చాప్టర్ 2 verse 21. యోహాను సువార్త 2వ అధ్యాయము 21. జాన్ 2:21. యోహాను 2:21. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి మాట చెప్పెను. 19వ వచనం, యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినముల్లో దాన్ని లేపుతునని వారితో చెప్పాను. వాళ్ళు అనుకున్నారు, ఏ రోజు 46 సంవత్సరాలు దేవాలయం కడితే ఈయన వచ్చి మధ్యలో 3 రోజుల్లో లేపుతానంటున్నాడు ఏంటి? ఏ రోజు కంటే గొప్పోడా? ప్రభు తన శరీరమును దేవాలయమును గురించి ఈ మాట చెప్పాను. కనుక ఇక్కడ ఒక దేవాలయం కనిపిస్తుంది. యేసుప్రభువే దేవాలయం. కొంతమంది భక్తులు వచ్చి ఆ దినాల్లో యేసుప్రభు ఉన్నప్పుడు అడిగినారు, అసలు మాకు సొలొమోను కట్టిన దేవాలయం ఎలాగుందో తెలిసి, అంత గొప్పదో తెలుసా అని అంటే, మత్తయి భక్తుడు రాశాడు, గ్రేటర్ దెన్ టెంపుల్ ఈస్ హియర్. దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆయనే దేవుని యొక్క మూర్తిమంతమైన వాడు యేసు ప్రభువారు. ఆయన శరీరాన్ని మన కొరకే సిలువలో అర్పించినాడు. మీకు తెలుసు కదా యేసు ప్రభుకి ఎన్ని శరీరాలు ఉన్నాయి, మనకెన్ని ఉన్నాయి? ఎన్ని శరీరాలు? మనకి 2 ఉంటాయి. మొదటిది ఇప్పుడు భౌతికమైన శరీరం, బయలాజికల్ బాడీ అంటాం. రెండవది, ఒకవేళ ప్రభు రాకడి ఈరోజు రాకుండా ఆలస్యం అయితే, మనల్ని ప్రభు పిలిస్తే మనల్ని ఎక్కడైనా ఆకాశంలో పాత పెట్టరు, భూమిలోనే పాత పెడతారు. పాత పెట్టిన తర్వాత ప్రభు వచ్చినప్పుడు ఆయన యందు మృతులైన వారిని ఆయన తోడుకొని వస్తాడు. ఆయన యందు నిద్రించిన వారిని ఎదుర్కోవటానికి లేపబడతారు. దిస్ కాల్డ్ గ్లోరియస్ బాడీ. ఇది మహిమ గల శరీరం. కనుక మనకి 2 శరీరాలు ఉంటాయి. యేసు ప్రభువుని ఎరగిన వాళ్ళకి ఒకటే. మరి వాళ్ళు కూడా మహిమ శరీరంతో లేచి తీర్పులో నిలబడతారా అంటే అది వేరే విషయం. వాళ్ళకి మహిమ లేదు. మహిమ ఎలాగొస్తుంది? మహిమ స్వరూపినే వాళ్ళు సిలువ వేసి ఆ సిలువ మీద వేలాడిన యేసు నాథుని వారు అంగీకరించినప్పుడు వాళ్ళు మహిమలోనికి ఎలాగొస్తారు? సరే, ఇప్పుడు యేసు ప్రభు వారికి ఎన్ని దేహాలు ఉన్నాయి మరి? 5 ఉన్నాయి. 5? ఎలాగ 5? మొదటిది బయలాజికల్ బాడీ. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా కన్యైన మరే గర్భములో నుండి భూమి మీదకి మన పాపాలు భరించడానికి రక్తమాంసములలో పాలివాడయ్యాడు. దట్స్ హిజ్ బయలాజికల్ బాడీ.
రెండోది ఇక్కడ రాసినాడు కదా, దేవాలయము. దిస్ ఇస్ ఎ మెటఫర్ బాడీ, అంటే ఒక అలంకార రూపకముగా చెప్పబడిన ఆలయం. మూడవది ఏంటంటే, మనం ప్రతి ఆదివారం బల దగ్గరికి చేరి వస్తాం కదా, ఇది నా శరీరము. అదేం బాడీ మరి? సింబాలిక్ బాడీ, సూచన. నా శరీరానికి సూచన ఈ బ్రెడ్, నా రక్తానికి సూచన ఈ రసం. కనుక అది సూచనతో కూడిన శరీరం అని మనకు తెలుసు. నాలుగవది, ఇప్పుడు మనందరు కనిపిస్తున్నాం కదా, ఎవరు మనం? ఆయన శరీరం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం ఆఖరిలో ఉంది కదా, సంఘము అను శరీరమునకు ఆయన శిరస్సు అయినాడు. క్రైస్ట్ ద హెడ్ ఆఫ్ చర్చ్ విచ్ ఈజ్ హిస్ బాడీ. ఐదవ శరీరం మొన్నే చేసుకున్నాం కదా, ఈస్టర్, లేచినాడు, సమాధి ఖాళీ, ఈజ్ నాట్ హియర్, రిజరెక్టెడ్ క్రైస్ట్, గ్లోరియస్ బాడీ, మహిమా శరీరం. ఎమ్మాయి గ్రామస్తుల దగ్గరికి వెళ్ళాడు, యెరూషలేములోని శిష్యుల దగ్గరికి వచ్చినాడు, అటు ఇటు సంచరిస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, తోమా లాంటి వాడి దగ్గరికి వెళ్ళాడు. కానీ ఎక్కడికంటే అక్కడికి ఎప్పుడు వెళ్ళాలో అప్పుడు, ఎలాగ వెళ్ళాలో అలాగా వారి దగ్గరికి వెళ్ళి వారికి తను ప్రత్యక్షపరచుకుంటూ వచ్చినాడు. యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఉదయకాలం సముద్ర తీరాన శిష్యులకు కూడా తను ప్రత్యక్షపరచుకున్నా. దట్స్ కాల్డ్ గ్లోరియస్ బాడీ. ఈ 5 శరీరాలు ఆయన కలిగి. మీరు చెప్పండి, ఇన్ని ఎవరికైనా ఉన్నాయా? కనుక దేవాలయం అనే శరీరాన్ని గురించి యేసుక్రీస్తు ప్రభువు వారితో మాట్లాడుతూ వచ్చినాడు. ఇప్పుడు ఆ శరీరాన్ని మన కొరకై సెలవులు అర్పించడానికి ఇష్టపడ్డాడు. ఆయన శరీరం లేకపోతే మరణించలేడు, మన పాపాలు మోసుకోలేడు. మన పాపాలు మోసుకొనకుండా మరణించకుండా ఉంటే, ఆత్మదేవుడుగానే అలాగుంటే మనకు రక్షణ ఎలాగొస్తుంది? రక్తం ఎలాగొస్తుంది? అది కడగబడే ఆ భాగ్యం మనకి ఎలాగొస్తుంది? కనుక మనం అందరము యేసు ప్రభు యొక్క పరిశుద్ధులతో పాలు పొందుట కొరకై పరిశుద్ధుడైన యేసు ప్రభు వారు రక్త మాంసములో మనతో కూడా పాలువాడయ్యాడు. He became the partakers of blood and flesh. పాలువాడైన కాడం చేత బైబిల్లో రాయబడిన మన పాపములు దేవుడు ఆయన మీద మోపెను. మన అతిక్రమాన్ని యేసు భరించినాడు. మన సమాధానార్థమైన శిక్ష యేసు ప్రభు వారు మోసుకున్నాడు. శిలువలో మన కొరకైన పాపముగా చేయబడ్డాడు. రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచి పరలోకములో మహామహునికుడి పార్శ్వమున ఆసీనుడైనాడు యేసునాథుడు. ఆ యేసు రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధపరచబడిన వారు ఆత్మ సంబంధమైన దేవాలయముగా చేయబడుతున్నారు. అదే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దేవాలయం. మరి యేసు దేహం అనే దేవాలయం, దాంట్లో మహిమ ఎక్కడొచ్చింది? యోహాను సువార్త 17:4 మనం చూస్తాం కదా, తండ్రి నీవు చేయటకు నాకు అనుగ్రహించిన పనిని నేను భూమి మీద నెరవేర్చి నిన్ను మహిమ పరిచి. ఏం పని? తన శరీరాన్ని శిలువకు అప్పగించాలి. ఆ పని చేసిన తర్వాత దేవునికి ఏం కలిగింది? మహిమ కలిగింది. కనుక మూడవది, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం ఆధారం చేసుకొని చూడటానికి ప్రయత్నం చేసినప్పుడు, ద గ్లోరీ ఆఫ్ హిస్ బ్రోకన్ బాడీ, ఆయన వెలుగు కొట్టబడిన శిలువ శరీరం. 4వది చూస్తామా? మనందరికి పరిచయము ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. ఎఫెసియన్ చాప్టర్ 5 వర్స్ 27. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం. కానీ కొన్ని వచనాలు కలిసి ఉన్న 25, 27 సమయ అడ్డుబాటును బట్టి నేను మధ్య భాగం చదవటానికి ప్రయత్నం చేస్తా. పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘం. ఇట్స్ గ్లోరియస్ చర్చ్. కనుక యేసు ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యమైన ఈ ప్రస్తుత సంఘం, ఇది మహిమగల సంఘం. ద గ్లోరీ ఆఫ్ ద బాడీ, ఆయన శరీరం మహిమ. ఈ మహిమ ద్వారా మనం అంతకంతకు తేజరిల్లాలని మహిమలోనికి తీసుకుని వచ్చుట కొరకై మహిమా స్వరూపైన యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకై శిలువలో మరణించినాడు. మనం మహిమా శరీరం అని గుర్తించలేక, గ్రహించలేక అనేక సార్లు ఈ శరీరం వెలుగు తెలియకుండా బ్రతకటానికి మనం ఇష్టపడుతూ ఉంటాం. మన శరీరంలోని భాగాలన్నీ శిరస్సును బట్టే పనిచేస్తాయి. శిరస్సుకు వెలుపట పనిచేసేవి లేవు. ఆ శిరస్సే ఆత్మీయమైన శరీరానికి యేసుక్రీస్తు ప్రభువు
యేసుప్రభు వారికి వెలపటి పనిచేసే అవయవాలన్నీ డిజార్డర్లో ఉంటాయి. తల సరిగా ఉండదు, అంటే వాళ్ళు తల కంట్రోల్గా వాళ్ళు పనిచేసే వాళ్ళుగా ఉండరు. మనం ఎలాగ పనిచేస్తున్నాం మరి ప్రభు కొరకు? దేవుని మందిరముగా చేయబడిన మనము మన పరిచర్య ద్వారా ప్రభుకు మహిమ రావాలంటే శిరస్సు అని యేసును కేంద్రముగా చేసుకుని ఆయన ద్వారా, ఆయన వలన, ఆయన మూలమున, ఆయనను బట్టి సంఘక్షేమం కొరకు ప్రయాసపడాలని కోరబడుతున్నాం. అదే మన మధ్యలో జరగకపోతే మనము సంఘము ద్వారా ఆయనకు మహిమ తీసుకుని రాలే. అప్పుడు సంఘములో ఆయన మహిమ కలగదు. ఇప్పుడు దాకా 4 రకాలైన మందిరాలు చూసాం, మహిమలు కూడా చూచాం. మొదటిది ఏంటి? మోజెస్ టెంపుల్, మోషే దేవాలయము, ద గ్లోరీ ఆఫ్ ద బిగినింగ్, ఆరంభ మహిమ. రెండోది సాలమన్స్ టెంపుల్, సొలొమోను మందిరము, ద గ్లోరీ ఆఫ్ ద బిల్డింగ్, నిర్మాణం మహిమ. మూడోది ద గ్లోరీ ఆఫ్ ద బ్రోకన్నెస్, అంటే యేసు ప్రభు దేవాలయ శరీరం అనే మందిరం, ద గ్లోరీ ఆఫ్ బ్రోకన్నెస్, విరగొట్టబడిన ఆయన శరీర మహిమ. నాలుగవది ద గ్లోరీ ఆఫ్ ద ప్రజెంట్ చర్చ్, ప్రస్తుత సంఘ మహిమ. అదే ద గ్లోరీ ఆఫ్ ద బాడీ, శరీరము కలిగించే, వెల్లడి చేసే మహిమ. శరీరం అంటే ఫ్లెష్ కాదు, ఇక్కడ యేసు ప్రభు అనే శరీరం. ఆ శరీరము యేసు నామాన్ని మాత్రమే భరించి వెల్లడి చేయాలని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. అదే సంఘం. ఐదవది ఆఖరిది ఇప్పుడు కడమందిర మహిమ. అంటే కడమందిరం ఎక్కడ వస్తుంది? ఇప్పుడు 2వ అధ్యాయం 9వ వచనం హగ్గైలో ఉంది కదా. 6 లేదా 7, 8, 9 వచనాల్లో దాదాపు 8 ప్రవచనాలు ఉన్నాయి. అవి ఇప్పుడు నెరవేరు. భూమి అంతా కంపించిపోతుంది, ఇప్పుడు కంపించదు. అది అర్థక్వేక్ కాదు. జరవులంతా కదిలిపోతారంటే ఇప్పుడేం కదలదు. మునుపటి మందిర మహిమ కంటే కడమందిర మహిమ మిన్న అంటే ఇప్పుడు జరిగేది కాదు అది. మరి ఎప్పుడు జరిగేది? ఇప్పుడు ఆ మహిమలోనికి, ఆ ప్రాసెస్లోనికి, ఆ ప్రోటోకాల్లోనికి మనం వెళుతున్నాం. ఎప్పుడు జరిగేదంటే 1000 ఏండ్ల పరిపాలనప్పుడు, యేసు ప్రభు వారి 2వ రాకడ ప్రత్యక్షమైనప్పుడు మహిమ. దీనికి ఉదాహరణ 44 ఎజికియల్ చాప్టర్ 44 verse 4, యెహెజ్కేలు 44 4వ వచనం. అంతలో యెహోవా తేజో మహిమతో యెహోవా మందిరము నిండియుండుట చూచి నేను సాగిలపడగా. 44 నుండి 48వ అధ్యాయం దాకా ఈ మిలీనియం చర్చ్ అంటారు. అంటే 1000 ఏండ్ల పరిపాలనలో ఉండే దేవాలయము. అందుకే దానికి చివరిలోకి పేరు పెట్టాడు, భక్సింగ్ గారికి ఇష్టమైన పేరు, యెహోవా షమా, ద లార్డ్ ఈజ్ దేర్. యెహోవా అక్కడ ఉన్నాడు, యెహోవా యుండు స్థలము. కాకపోతే ఇప్పుడు మనం వాడుకుంటాం యెహోవా షమా అని, ప్రభు ఉన్నాడని. ఆయన ఇప్పుడు ఉన్నాడు, సందేహం లేదు. కానీ 1000 ఏండ్ల పరిపాలనలో ఈ వాక్యం యొక్క నెరవేర్పులోనికి మనం తీసుకొని రాబడతాం. దాని కొరకు ఇప్పుడు సిద్ధపాటు, ప్రయాణం, ప్రయాస. అసలు అది ఉందని ఎరక గ్రహింపు కలిగి ఉన్నామా? అలాగ మనం జీవిస్తున్నామా? విచిత్రం ఏంటంటే 70-80 ఏళ్ళు బతికే మనము అలాంటి దాని గురించి పట్టింపు లేకుండా చేస్తున్నాం. ఎందుకంటే 70 ఏళ్ళకి 1000 విలువ ఏం తెలుస్తుంది? రూపాయి ఉన్న వ్యక్తికి 1000 రూపాయల విలువ ఎలాగ తెలుస్తుంది? రూపాయే తెలుస్తుంది, దాని విలువ తెలియట్లేదు. అందుకని మనం 1000 ఏండ్ల పరిపాలనలో ప్రభుతో పాటు ఉండబోతున్నాం. 1000 ఏండ్ల పరిపాలనలో దేవాలయముగా చేయబడబోతున్నాం. 1000 ఏండ్ల పరిపాలనలో దేవుని సన్నిధిలో సదాకాలం ఆయనతో పాటు మనం నివసిస్తున్నాం అన్న సంగతి ఎరగని వారమై ఉంటాం. దిస్ ఈజ్ ద గ్లోరీ ఆఫ్ ద బ్రైడ్. పెళ్లి కుమార్తె మహిమ, పరాకాష్ఠ మహిమ, దేవుని మందిర మహిమ ఎంత క్రమంగా వచ్చింది చూడండి. స్టార్టెడ్ విత్ ద బిగినింగ్ అండ్ ఎండింగ్ విత్ ద బ్రైడ్. ఆరంభము చాలా సాధారణంగా ఆరంభించబడింది, చివరికి వచ్చేటప్పుడు పెళ్లి కుమార్తె మహిమ. అందుకని ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో మనం చూస్తాం, గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చినది రండి. గొర్రెపిల్ల భార్య తను తాను అలంకరించుకునింది. అందుకే ఆఖరి అధ్యాయంలోకి వెళితే పరలోకము నుండి ఆ పట్టణం దిగి వచ్చుట నేను చూచితిని. మొదటి ఆకాశం మొదటి భూమి గతించినై ఉన్నాయి,
నూతన ఆకాశం నూతన భూమి కాగా మన ప్రభుతో పాటు సదాకాలం ఉంచాం. మీకు కొన్ని ప్రోత్సాహకరమైన మాటలు చెప్పనా? అక్కడ ఇలాంటి మీటింగ్లు ఇంకేముండవు. అక్కడ ఇలాంటి చీకటి లేదు, అక్కడ ఇలాంటి బాధ లేదు. అయ్యో మాత్రలు వేసుకోవాలా, బిళ్ళలు ఎక్కడ పెట్టారని లేదు, చెప్పులు ఎక్కడున్నాయో ఎత్తుకాల్సిన పని లేదు, కళ్ళ జోడు ఎత్తుకాల్సిన పని లేదు, బండ్లు ఎక్కడ పెట్టినా గాలి ఉందా, గాలి పోయిందా, దానికి పంచర్ అయిందని ఎత్తకాల్సిన పని లేదు. ఇక్కడ మాత్రం రోడ్లు, బోర్డులు, గొంతులు, గొయ్యలు, అక్కడ పరలోక రాజ్యం లేవు, అన్ని బంగారు వీధులు. అసలు మన ఊహకు జ్ఞానానికి మించింది ఇది. మట్టి పురుగులకు మహిమేం అర్థమవుతుంది. అలాంటి దేశంలో మనం ఉండనైనా ఇంకెవరైనా యేసుని అంగీకరించకుండా ఉంటే ప్రేమగల యేసు నామమున యేసు క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ సువార్తను ప్రకటిస్తున్నాం. దేవుడు ప్రేమ స్వరూపి. కాలము సంపూర్ణమైనప్పుడు యేసు ప్రభు వారు మానవాకారాన్ని భూమి మీదకి దిగి వచ్చాడు. మహిమను కోల్పోయిన మంటి పురుగులైన మానవ జాతిని మహిమలోనికి తీసుకుని వచ్చుట కొరకే మహాస్వరూపి లేదా మహిమాస్వరూపి అయిన యేసునాథుడు మానవ శరీరముతో పాపము యొక్క స్వభావము లేకుండా, పాపం ఎరగకుండా, పాపము తెలియకుండా పాపముగా చేయబట్టానికి భూమి మీదకి దిగి వచ్చినాడు. 33.5 సంవత్సరాలు యేసు ప్రభు వారు జీవించి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించినాడు. పట్టణాల్లో, గ్రామాల్లో సువార్త ప్రకటించినాడు. రోగులను స్వస్థపరిచినాడు, బలహీనలను బలపరిచినాడు. ఆధ్యాత్మికమైన విషయాల్లో వారిని ఆత్మ సంబంధమైన పర్వత శిఖరంలోనికి తీసుకుని వెళ్ళాలని సంకల్పించి వారి కొరకై ప్రార్థన చేశాడు. చివరికి ప్రాణం పెట్టడానికి శిలువ మీదకి వెళ్ళాడు. ఆయన తల మీద ముళ్ళ కిరీటం, దేహమంతా కూడా దెబ్బలు. ఎన్ని కొట్టారు తెలుసా? ఒకటి తక్కువ 40 అంటే 39 దెబ్బలు. అంటే మామూలుగా ఒక కొరడ మామూలు మీరు గ్రామాల్లో నుండి వచ్చిన వారికి చిన్నకోలు అంటారు కదా, ఎద్దులు అవి పశువులు పోకపోతే వాడేవాళ్ళు. ఇప్పుడు అది కూడా వాడట్లేదు, ఎందుకంటే ఆ ప్రాణాల గురించి చాలా జాగ్రత్త వచ్చింది. అవి కూడా చాలా బాగా టెండర్ అయిపోయినాయి. అందుకని చిన్న దోమత కర్ర లాంటిది అంతా తీసుకొని ఊరికి అట్ట ఇట్ట అటు శబ్దం చేస్తూ ఉంటారు. అంటే కొట్టను కూడా కొట్టరు, బలం కూడా కొట్టరు, ఊరికి అట్లా తాకిస్తూ ఉంటారు. మీకు తెలుసు కదా, రోడ్డమ్మడి బాతులు పోయేటప్పుడు దోమతరి కర్రకి ప్లాస్టిక్ కవర్ కట్టింటారు. ముందే దోమతరి కర్ర బలం లేనిది, దానికి ప్లాస్టిక్ కవర్ కడితే ఇంకేమో. అందుకే ప్లాస్టిక్ కవర్ కట్టేసి ఆ బాతులను అటు ఇటు కదిలిస్తూ ఉంటారు. అంటే జీవులంటే అంత ప్రాణం కదా మనిషికి. అలాగే మన విషయమై యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ మీదకి వెళ్ళినప్పుడు అలాంటి పెద్ద కొరడ, దాని కింద భాగంలోన ఒక్కొక్క కొరడాకి కనీసము 4 భాగాలు ఉంటాయంట. 4 రకాల తాళ్ళు వస్తాయి. ఇంకా కొంతమంది బైబిల్ పండితులు ఏమంటారంటే 4 కంటే ఎక్కువ ఉంటే 6 వస్తాయి అని చెప్తారు. ఇంకా కొంతమంది ఏం చెప్తారంటే 8 వస్తాయి అని చెప్తారు. అంటే ఒక కొరడ దెబ్బ పడితే ఎన్ని దెబ్బలు పడినట్లా? 8 చోట్ల దేహములో ఇట్లా మాంసాన్ని, రక్తాన్ని లాక్కొని వస్తుంది. ఒక నాగలి మాదిరి, ఒక దున్నే ఇలాంటి 39 పడితే ఎన్ని దెబ్బలు పడినట్ల? 200 పైచిలుక. 200 పైచిలుక వీపు మీద పడితే పడిన దగ్గర ఎన్ని దెబ్బలు పడినాయో తెలియదు. 39 దెబ్బలు ఇంటూ 4 ఇంటూ 6 ఇంటూ 8 వేసుకున్న సుమారు 200 దెబ్బలు దేహం మీద పడ్డాయంటే దేహం రక్తసిక్తమైంది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఎవరైనా పొరపాట్లు చేసినప్పుడు 39 దెబ్బలు తినేవాళ్ళు ఇక్కడ కూర్చున్నారా? స్కూల్లో కానీ, ఇంట్లో కానీ, బయట కానీ, వెలపటి కానీ ఎవరుండరు. ఒకే ఒక్కడు, ఆయన పేరే. ఎవరి కొరికి దెబ్బలు, ఎవరి కొరికి గాయాలు, ఎవరి కొరికి రక్త ప్రవాహం, ఎవరి కొరకు ఈ వేదన, ఎవరి కొరకు ఈ కృంగదల, ఎవరి కొరకు అవమానం, ఎవరి కొరకు సెలవులో దేహాన్ని దున్నబట్టానికి అప్పగించుకోవడం పాపులైన మన కొరకు కాదా? కూడా దెబ్బల చేత దున్నబడి రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచినాడు. ఆ యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పోతులుగా చేయనని బైబిల్ సెలవిస్తూ ఉంది. యేసుని అంగీకరించకుండా ఉంటే పాప క్షమాపణ లేదు. ఏసే ఆనందం, ఏసే సమాధానం, ఏసే నెమ్మది, ఏసే జీవం, ఏసే ప్రేమ, ఏసే నిరీక్షణ, ఏసే పరలోక మార్గం, ఏసే జీవాధిపతి, ఏసే స్వస్థత, ఏసే క్షమాపణ, ఏసే నిరీక్షణ
ఆ యేసునే మేము ప్రకటిస్తున్నాం. యేసు నిరాకరిస్తే నిరీక్షణ నిరాకరించినట్లే, పరలోకాన్ని నిరాకరించినట్లే, ఆనందం నిరాకరించినట్లే, పాపక్షమాపణ నిరాకరించినట్లే, శాంతి నిరాకరించినట్లే, సమాధానం నిరాకరించినట్లే, రాబో లోకం నిరాకరించినట్లే. నేను ఈ మాటలు చెప్తుంటే మీరు అనొచ్చు, లేదా మీలో కొంతమంది అనొచ్చు, కొద్దిగా చదువుకున్నాడు, ఎందుకంటే ఎక్కువ చదువుకున్నాడు, ఏం చదువు రానివాడు మాటలు వింటారు, కానీ కొద్ది చదువుకున్నాడు మాటలు వినాలంటే అంత కష్టం. దేవుడు ఎక్కడున్నాడు నాకు చూపించు, చూస్తే నువ్వేమైతావు తెలుసా? బైబిల్లో రాయబడింది, ఎవడునో నన్ను చూడలేడు. ఒకళ్ళు చూసినామని అనుకో, ప్రభువా ఏమవుతుంది? సస్తావు. నేను చెప్పేది కదా బైబిల్లో రాయబడి, చూసి ఎవడునో బ్రతకలేడు. ఇప్పుడు నువ్వు చూడాలనుకుంటే ఏం కావాలా? రెడీనా? ఒక్క చిన్న ఉదాహరణ చెప్పడానికి ప్రయత్నం చేస్తా. దేవుడు చేసిన సృష్టి మానవ ఊహకు జ్ఞానంకు మించింది. కాస్మిక్ యూనివర్స్ అంటారు దీన్ని. దాంట్లో సౌర కుటుంబం చాలా చాలా చిన్నది, బుల్లిది. ఆ సౌర కుటుంబంలో సూర్యుడు, కొన్ని గ్రహాలు తిరుగుతూ ఉన్నాయి. ఆ దాంట్లో భూగ్రహం కూడా ఉంది. ఇప్పుడు సూర్యుని చూడాలా నేను అని అన్నావు అనుకో, సూర్యుడిని మన దగ్గరికి వస్తే మనం ఏమవుతాం? పోనీ మనం సూర్యుని దగ్గరికి పోతే ఏమవుతాం? ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాలనుకుంటారు? చంద్రమండలానికి వెళ్ళాలనుకుంటారు. సూర్యుని దగ్గరికి ఎందుకు వెళ్ళాలనుకోవట్లేదు? ఇక్కడ భూమి మీద ఉండి వేసవకాలం భరించలేకపోతే ఇంక సూర్యుని దగ్గరికి వెళితే ఏమవుతావు? మాడి మసి అయిపోయింది. ఆ దగ్గరికి కూడా వెళ్ళాల్సిన పని లేదు, కొద్దిగా దారితే అయిపోయి. దేవుని సృష్టిలో ఉన్న సూర్యుడు ఒక చిన్న గ్రహం అయితే, ఆ చిన్న గ్రహం యొక్క వేడికే సృష్టికే మనం భరించలేకుండా కాలి బూడిదయ్యే పరిస్థితిలో ఉంటే, కోటి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన సర్వాధికారి అయిన దేవుడు సకల యుగములకు రాజయ్యుండి ఎవడను సమీపింపరాని మహామహిమల అమరత్వం కలిగి తానే అద్వితీయ సత్యదేవుడన్నా యేసునాథుని పాపిష్టి కళ్ళు ఏం చూస్తాయి? 5 అడుగుల మనిషి ఏమి ఎరగగలడు? నిన్ను గురించి నీకే సరిగ్గా తెలియదు. నీ శరీరంలో ఏ అవయం ఎలా పనిచేస్తుందో, నీకు ఏ సమస్య వచ్చిందో, ఎక్కడ కిడ్నీలో ప్రాబ్లం ఉందో, ఎక్కడ గుండె ప్రాబ్లం ఉందో, ఎక్కడ గుండెలో ఆ నాళాలన్నీ ఫిల్ అయిపోయినాయి, ఎక్కడ నీకు ఏం ఆపరేషన్ చేయాలో నీకు తెలియదు. టెస్టులు వస్తాయి, టెస్టులు చూసిన తర్వాత డాక్టర్ గారు పలానా చేయాలని చెప్తాడు. నీ దేహమే నీకు అర్థం కాదే. ఇలాంటి దేహాన్ని 8 బిలియన్ల ప్రజల్ని దేవుడు ప్రపంచంలో చేశాడు. వారందరిపైన సింహాసనాసనుడైన దేవుడు ఈ మనుషుడైన నీకు అర్థమవుతాడని నువ్వు అనుకుంటావా? కొంతమంది చెప్తారు, దేవుడైతే నాకు అర్థం కావాలా, బాగా తెలుసుకోవాలా. ఏడ తెలుసుకో? నీ తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో నీకు తెలియదే, నువ్వు తెలుసుకునేది ఏంటి? ఓ మానవుడా, దేవుని ఎదుట నిరుత్తడవై ఉన్నా. దేవుని సృష్టి దగ్గరికి మనుషుడు వచ్చినప్పుడు, ఆహా ఆయన కలగజేసిన సృష్టిని చూడగా మనిషిని జ్ఞాపకం చేసుకోవటానికి ఆయన పాటవాడు. అందుకని దేవుని గురించి తెలుసుకుని నమ్మొద్దు, ఎందుకంటే ఆయన గురించి ఎవ్వరికి ఏమి తెలియదు. బైబిల్లో రాయబడిన సంగతులు మనకు తెలిసింది ఎంత అంటే ఒక అణువంత, ఒక పరమాణువంత. ఆయన గురించి తెలుసుకోవటానికి మానవ జన్మ సరిపోదు, మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత తెలుసుకుంటాం. మరి ఎలాగండి? బైబిల్లో రాయబడింది, చూచి నమ్మిన వాని కంటే చూడక నమ్మినవాడు ధన్యుడు. ఆ యేసు నువ్వు చూడక నమ్మితే నువ్వు ధన్యుడు. నీ పాపాలు క్షమించబడతాయి, నీ జీవితం మార్చబడుతుంది, పరలోకంలో నువ్వు ప్రవేశిస్తావు, మహిమ నీదవుతుంది. యేసు నీకొద్దా?